షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సీత దగ్గరుండి మరీ వాడికి స్పెషల్ ట్రీట్మెంట్ చేయిస్తుందంట. కోమాలో ఉన్నవాడు ఏ నిమిషంలోనైనా స్పృహలోకి రావచ్చు. నా ప్లాన్ నాకే రివర్స్ అవుతుందనుకోలేదు. వాడిని నువ్వెందుకు చంపాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. వాడు బతికితేనే కదా మంచిది. వాడు నీ మనిషి కాబట్టి నువ్వెలా సాక్ష్యం చెప్పమంటే అలా చెప్తాడు. అప్పుడు నాని జైలుకి వెళ్ళడం గ్యారంటీ. మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగినా కూడా ఆ సీత ఎలాంటిదో నీకింకా అర్థం కావడం లేదా? తన మరిది మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని తెలిసి కూడా భయపడ్డం లేదు. నానియే చంపబోయాడన్న సాక్ష్యాలు నా దగ్గరున్నాయని తెలిసి కూడా నాకు భయపడ్డం లేదు. పోలీసులకి భయపడ్డం లేదు. దేని గురించి ఎవరి గురించి భయపడ్డం లేదంటే సీత ఏమైనా చేయగలుగుతుంది. నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇచ్చిన సీత నా మనిషిని ఈజీగా లొంగదీసుకోగలుగుతుంది. బెదిరించో భయపెట్టో బతిమలాడో వాడి చేత నానికి ఫేవర్గా సాక్ష్యం చెప్పిస్తుంది. అదే జరిగితే జైలుకెళ్లేది నాని కాదు, నేను వెళ్లాల్సొస్తుంది. వాడు కోమా నుంచి బయటకొచ్చాక నీకు ఫేవర్గా ఎలా చెప్పించాలో ఆలోచిస్తే సరిపోతుంది కదా. ఆవేశపడితే ఉపయోగం ఉండదు, టెన్షన్ పడితే పని జరగదు. ఏం చేయాలన్నది కూల్గా ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేయి. నిజమే, ఏదో ఒకటి ప్లాన్ చేసి వాళ్ళని దెబ్బ కొట్టాలి. ప్రేమే ముఖ్యమని, ప్రేమే గొప్పదన్న విషయం సీత, ఏవో లెక్కలేస్తున్నావు ఏంటి? ఫైనాన్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అది కాదండి, శంకర్ దాక్షాయిన్ల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి ఆలోచించడం ఏంటి? వాళ్ళ మాట తీరులో ఒక రకమైన మార్పు కనిపిస్తుందండి. నాకేమనిపించట్లేదే. అందరికీ అన్ని విషయాలు ఒకేసారి తెలియవండి. ఒకరికి తెలిసిన తర్వాత మరొకరికి, ఇంకొకరికి, ఆ తర్వాత అందరికీ తెలుస్తాయి. ఇప్పుడు నాకు అనిపించింది, తర్వాత మీకు కూడా అనిపించవచ్చు.